తిరుపతి జిల్లా వెంకటగిరి రూరల్ కలపాడు గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతన్న మీకోసం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ విచ్చేశారు. ఆయనకి స్థానిక నాయకులు, కార్యకర్తలు, రైతులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన రైతన్న మీకోసం కార్యక్రమాన్ని ప్రారంభించారు. రైతులనుద్దేశించి ఎమ్మెల్యే రామకృష్ణ మాట్లాడుతూ రైతుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం అత్యున్నత ప్రాధాన్యత ఇస్తుందన్నారు. రైతులు ఎదుర్కొంటున్న సాగునీరు, ఎరువులు, విత్తనాల సరఫరా, పంటలు మార్కెటింగ్ వంటి అంశాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందన్నారు. రైతులకు అవసరమైన సదుపాయాలు అందించడమే రైతన్న మీకోసం కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ గంగోడు నాగేశ్వరరావు, ఏఎంసీ చైర్మన్ పులికొల్లు విశ్వనాథం, మండల అధ్యక్షుడు పప్పు చంద్రమౌళిరెడ్డి, మండల యూనిట్ ఇన్ఛార్జు ముద్దా మురళి, అగ్రికల్చర్ డైరెక్టర్ అనసూయ, రైతులు పాల్గొన్నారు. ఎన్నికరాలా ఆయన సపరేట్ ఆయనకు 20,000 పడింది. ఇచ్చిన కూడా డబ్బులు వస్తుందా? ఎంత వస్తుందా పెన్షన్? 6,000 వస్తుంది నీకు నెలకి. అన్నీ ఉన్నాయి. నీకు నీ కొడుకు 10,000 వస్తుంది. నెల 10,000 నీకు వస్తుంది. ఒక ఎంత ఖర్చు పెడతావు? నెలకు 6,000 5,000 ఖర్చు పెడతావు. 5,000 మాత్రం ఖర్చు అయిపోతుంది నాకు. చిన్నవాడైనా రైతన్న మీకోసం కార్యక్రమంలో ఈ వెంకటగిరి నియోజకవర్గంలో 3,598 కుటుంబాలు, బాలాయపల్లిలో 5,322 కుటుంబాలు, డక్కీల్లో 5,594 కుటుంబాలు, మొత్తం 14,911 కుటుంబాల్లో ముఖ్యమంత్రి గారి సందేశం అభివృద్ధిపై చర్చ. నీటి భద్రత మన ప్రభుత్వంలో గతంలో చెరువులకి రిపేర్ ఇచ్చేవాళ్ళు కాదు. ఈ రోజు తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు పేదవాళ్ళ దృష్టిలో పెట్టుకుని ప్రతి చెరువును కూడా స్ట్రెంథన్ చేయాలనే ఉద్దేశంతో చెరువులకు డబ్బులు ఇచ్చాం. ఈ గ్రామంలో మీ చెరువుకి 15 లక్షలు ఇచ్చున్నాను, మళ్ళా కూడా ఇంకొక 5 లక్షలు ఇస్తాను. ఇంకా బాగా స్ట్రెంథన్ చేసుకుని గట్టిగా ఇంకా నీళ్లు ఉండే విధంగా రెండో పంట కూడా పెట్టుకోవాలని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నా. అడిగా ఇప్పుడే నేను తెలుగుగా నీళ్లు ఏమైనా వచ్చేదానికి అవకాశం ఉందా అని చెప్పి అడిగితే ఈ మండలంలో 20 పంచాయతీలు ఉంటే 20 పంచాయతీల్లో 10 పంచాయతీలకు వస్తాయన్నారు. ఆ 10 పంచాయతీల్ని రెండో పంట వేసుకోమంటున్నాం. రానటువంటివి మరి వర్షాధారం మీద ఆధారపడి ఉన్నాయి. దానికి కూడా ఎక్కడైతే అవకాశం ఉంటుందో వాటికి కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నాం. మొన్న కూడా అసెంబ్లీలో చెప్పా, తెలుగుగా నీళ్లు మా రైతులు కళ్ళెదిరిపోతున్నాయి, వాళ్ళందరికీ కూడా నీళ్లు ఇచ్చి ఆ ట్యాంకులకు నీళ్లు ఇచ్చి ఏర్పాటు చేయాలని చెప్పాం. ఇరిగేషన్ కూడా పెట్టి ఒక రివ్యూ పెట్టి ఏ చెరువుకి ఇవ్వగలుగుతామో వాటన్నిటి కూడా ఇస్తామని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా మీరు పండించే పంటని అది కూడా ప్రాసెసింగ్ చేసే విధంగా మద్దతు ధర వెంకటగిరి వెంకటగిరి, బాలాయపల్లి మరియు డక్కీల్లో 29,628 ఎకరాలు సాగు చేస్తున్నారు. అందులో ధాన్యం మద్దతు ధర వెంకటగిరి, బాలాయపల్లి, డక్కీలి మొత్తం 14 కేంద్రాలు పిఎస్సి ఆధ్వర్యంలో కొనుగోలు కూడా చేయడం జరుగుతుంది. ఇప్పటికీ 21,000 క్వింటాలు కొనుగోలు చేయడం జరిగింది. మీ చెరువులన్నీ కూడా స్ట్రెంథన్ చేసుకుని దానిలో నీళ్లు నింపుకొని 2 పంటలు పండించాలనే కాన్సెప్ట్ తో ఈ రోజు ముఖ్యమంత్రి పనిచేస్తామని చెప్పని కూడా తెలియజేస్తూ తెలుగుగా నీళ్లు ఎక్కడెక్కడైతే ఇవ్వగలుగుతామో అన్ని గ్రామాల పంచాయతీ కూడా ఇస్తామని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం. ఏ మాత్రం అవకాశం ఉన్నా గానీ అధికారులతో మాట్లాడి అన్ని చెరువులు కూడా పెట్టిస్తారని చెప్పని కూడా మీకు తెలియజేస్తూ ఈ రోజు ఈ ప్రభుత్వం అన్ని రకాలుగా రాష్ట్రంలోనే రాబోయే రోజుల్లో పేదరికం లేనటువంటి రాష్ట్రంగా చేయాలన్నది మన ముఖ్యమంత్రి ముఖ్య ఉద్దేశం. అదేవిధంగా కూటమి ప్రభుత్వం కూడా పవన్ కళ్యాణ్ కావచ్చు, లోకేష్ బాబు కావచ్చు, చంద్రబాబు నాయుడు కావచ్చు, అందరూ కూడా ఈ రాష్ట్రం పేదరికం లేని రాష్ట్రంగా చేయాలన్నది ముఖ్య ఉద్దేశం చెప్పని కూడా తెలియజేస్తూ మీరందరూ కూడా గమనించాలా గత ప్రభుత్వాలు ఏ విధంగా పనిచేశాయి, ఈ రోజు ఈ ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తుంది. ఎందుకు చెప్తానంటే
కొన్ని రాష్ట్రాల్లో శాశ్వతంగా 5-6 తూర్లు ఒకే ప్రభుత్వం ఉంటుంది. ఆ రాష్ట్రాలు బ్రహ్మాండంగా అభివృద్ధి చెంది ఉన్నాయి. ఈ రోజు మన రాష్ట్రంలో ఆ విధంగా ఉండరు మన ప్రజలు. ఎందుకంటే ఒకసారి దానికి వేస్తారు, ఒకసారి దీనికి వేస్తారు. ఎటు డెవలప్ కాలేకుండా వెనకబడిపోతున్నాం. కాబట్టి ఎప్పుడు కూడా మీరు గుర్తించాల్సింది, ఎవరైతే అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారో, మీ అందరికి అందుబాటులో ఉండి పనిచేస్తున్నారో ఆ ప్రభుత్వాన్ని ఎన్నుకొని మీరు నిలుపుకోవాలని చెప్పని కూడా తెలియజేస్తూ, మీ అందరికీ పేరు పైన ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. పెద్ద అమ్మాయి లాగే చిన్న అమ్మాయి పెళ్లి కూడా గ్రాండ్ గా ఎలా చేద్దామని ఆలోచిస్తున్నారా? అవును, వాళ్ళిద్దరు నా 2 కళ్ళతో సమానం కదా. మరి ఇంకేం, అంజనా ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ లో చేసిన ఇన్వెస్ట్మెంట్ తోనే మన పెద్ద అమ్మాయి పెళ్లి చేశాం. అవునుగా, మరి అలాగే చిన్న అమ్మాయి పెళ్లి కూడా చేసేద్దాం. అంటే అంజనా ఇన్ఫ్రా ప్రాజెక్ట్ లో మళ్ళీ ఇన్వెస్ట్ చేద్దాం అంటవా? మళ్ళీ కాదు, మళ్ళీ మళ్ళీ. హలో 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 సార్. హాయ్ సార్, థ్యాంక్ యూ. యు ఆర్ వెల్కమ్. థ్యాంక్ యూ సో మచ్. మా కార్యాలయం చిరునామా జిఆర్ ఆర్కిడ్, డోర్ నంబర్ 26-1-1920, ఫ్లాట్ నంబర్ 40, ఆపోజిట్ కృష్ణ చైతన్య కాలేజ్, మినీ బైపాస్ రోడ్, గోమతి నగర్, నెల్లూరు. ఫోన్ నంబర్ 8978978936. అంజనా ఇన్ఫ్రా ప్రాజెక్ట్ నమ్మకమైన సంస్థ, విశ్వాసమైన లాభాలు. మన ఎంపికే మన భవిష్యత్తు.